లేకపోతే ఏదో ప్రాక్టీస్ చేయండి. ఏ కరాటేనో కుంకునో, ఇది మీ లైఫ్ కు మంచి టర్న్. అండి నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్, అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి ప్లస్ మన ప్రీవియస్ వీడియోలో ఎల్బో అటాక్, ఓకే ఫ్రెండ్, డిఫరెంట్ ఎల్బోస్ అని కూడా చేసాం కదా. ఓకే, మొన్న మీరు అటాక్ చేస్తే ఏంటి అనేది చేసాం. ఈరోజు అపోనెంట్ మిమ్మల్ని అటాక్ చేస్తే ఎలా డిఫెండ్ చేసుకోవాలంటే ఈరోజు మనం చేద్దాం. ఈరోజు మా విజయ్తో చిన్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ చేద్దాం. ఓకేనా, సెల్ఫ్ డిఫెన్స్ స్టైల్లో చేస్తున్నాం. అంటే దాని ఆ ఫైట్ కంటిన్యూషన్ బిఫోర్ ద ఎల్బో, ఆఫ్టర్ ఎల్బో అటాక్ ఎలా ఉంటుంది అనేది మనం చేద్దాం. కాంబినేషన్స్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకే, మీరు సిద్ధంగా ఉన్నారు కదా? విజయ్ ఎల్బో అటాక్ మీద చెప్పాం ఈరోజు. మన ప్రీవియస్ వీడియోలో ఎల్బో గురించి చెప్పాం కదా, ఎల్బో ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ప్రాక్టీస్ చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా చెప్పేసి. మన ప్రీవియస్ వీడియో పెట్టాం కదా, ఎల్బో అటాక్ అన్ని పెట్టాం కదా, వాళ్ళు రెగ్యులర్ చేస్తూ ఉంటారు, చేశారు కదా. సో అదే సబ్జెక్టు ఈరోజు మనం ఇప్పుడు సపోజ్ నేను మొన్న ఎల్బో చేసేది ఎలా చేయాలి అటాక్ డిఫెన్స్ అని చూపించాను. ఇప్పుడు అపోనెంట్ నన్ను అటాక్ చేస్తే నేను ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరంతా కూడా స్టూడెంట్స్ మీరు ఏం చేస్తారంటే, ఒక ఆడపిల్ల కానీ మీరు కానీ నా పొజిషన్ ఉన్నప్పుడు ఆలోచించండి. మిమ్మల్ని అపోనెంట్ అటాక్ చేస్తే ఎలా ఈ ఎల్బోని వాడతాం గుర్తుపెట్టుకోండి. దానికి రివర్స్ కూడా చేద్దాం మళ్ళీ. ఓకే విజయ్ రెడీ చూపిస్తూ. ఓకే చూడండి, మీకు చూపించడం కోసం నేను స్లో మోషన్లో స్లోగా చేసి చూపిస్తాను. విజయ్ కమన్ పంచ్. ఓకే, మీకు ఏం చెప్పాను, ఎల్బో అనేది క్లోజ్ డిస్టెన్స్లో మాత్రం జరిగే ఫైట్ అని చెప్పాను కదా, క్లోజ్గా ఉంటుంది. సో విజయ్ పంచ్ చేశాను కదా, విజయ్ పంచ్. ఓకే, ఈ బ్లాక్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎల్బో బ్లాక్ చాలా ఈజీ. ఏముంది, జస్ట్ రైట్ చేస్తే బట్ ఈ బ్లాక్ చాలా ఈజీ కదా. జస్ట్ ఎల్బో రైట్ చేయండి, అలా బెండే రైట్ చేశారంటే మీకు ఇంచు కూడా తగలదు, అంత సేఫ్టీయెస్ట్ బ్లాక్ ఇది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ విజయ్ పంచ్ చేశారు కదా, పంచ్ చేసినాడు తనకి డిస్టెన్స్లో మనకి ఏముంది, పంచ్ చేయొచ్చు, రకరకాల ఏమేమి చేసి బ్లాక్ చేయొచ్చు, ఎన్ని చేయొచ్చు. కానీ ఎల్బో అనేది ఎలా వాడాలి అనేది ఈరోజు మీకు ఇచ్చే ట్రైనింగ్లో ఉంది. అందుగురించి ఏం చేస్తాం, డిస్టెన్స్ ఉందనుకోండి, సపోజ్ ఈ డిస్టెన్స్ సరిపోదు కదా, వన్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ అటాక్. ఓకే, మళ్ళీ విజయ్ చూడండి, బ్లాక్ అటాక్. అర్థమవుతుందా? ఈ రేంజ్లోనే ఉంటుంది జరిగే ఫైట్. ఓకే, ఈ రేంజ్లోనే ఉంది. ఇంత క్లోజ్లో ఉన్నప్పుడు మనం పని చేయలేం కదా, పని చేయాలంటే కష్టం అవుతుంది. ఈ టైంలో మనం షార్ట్ పంచ్ ఒకటి చేస్తాం. ఓకే, ఎల్బో చేస్తాం. సో ఇది నోటీస్ చేసుకోండి, మీకు అర్థమై ఉంటుంది కదా. ఓకే విజయ్, మనం ఓకే పని చేసినప్పుడు దీనికి మనం అవుట్ సైడ్ ఎలా కొట్టామో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ హెడ్ అటాక్ చేస్తాం. హెడ్ అంటే ఇప్పుడు విజయ్ నాకన్నా హైట్ అన్నాడు కదా, అప్పుడు హైట్ చేయలేము. ఓకే, చేయాలంటే మనం జంప్ చేసి కొట్టాలి. రెండవది చెస్ట్ మీద కొట్టాలి. ఇది ఎప్పుడు వాడతాం చూడండి. సపోజ్ విజయ్ పంచ్. ఓకే, ఇంకా ఏమన్నా కమా విజయ్ పంచ్.
టక్కున కమన్ విజయ్. రెండు అటెడ్ అయితే విజయ్ ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదా. అది ఈ ఎల్బో పాయింట్ మనం చెప్పాం కదా, ఐరన్ పీస్, ఐరన్లా ఉంటుంది మీకు. మనకి ఏంటో స్ట్రాంగెస్ట్ వెపన్లో ఎల్బో. దీన్ని వాడటం తెలియాలి, తెలిస్తే కనుక ఎలాంటి వాడే సరే ఈజీ పడేది. చాలా దారుణంగా జరుగుతుంది. ఎంత స్ట్రాంగ్ అపోనెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండేవండి, ఇది మీకు వాడడం కరెక్ట్గా తెలిసిందంటే కనుక అయిపోతుంది. సో ఇట్ మా 2 ఎల్బోస్. నెక్స్ట్ ఎల్బో కూడా చేద్దాం. మీరు మాత్రం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తేనే ఎన్ని క్యాచ్ చేయగలుగుతారు, లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చూడకపోయినా కానీ దీనికన్నా ముందు ఇప్పుడు పెట్టిన వీడియో 4th వీడియో ఎల్బోస్ మీద 4 వీడియోస్ ముందుకెళ్ళి చూడండి. మొత్తం ఒకే వీడియోలో ఎల్బోస్ అని కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అవి చూస్తే మీకు నెక్స్ట్ ఈజీగా ఉంటుంది. రైట్, ఎల్బో అనేది ఇప్పుడు థర్డ్ వన్ ఎలా చేయాలనేది చేద్దాం. విజయ్ ఇలా రా విజయ్. ఓకే, రైట్ బ్యాక్. చూడండి, ఇది కూడా సేమ్, కాకపోతే మన డిఫెన్స్ మారిపోతుంది. ఇన్సైడ్ అవుట్ సైడ్. విజయ్ కమాన్. ఇప్పుడు విజయ్ స్లాష్ కొట్టాడు కదా, మీకు వచ్చి కదా స్లాష్. నేను చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను స్లాష్ అది. ఓకే, జస్ట్ అటాక్ అగైన్ విజయ్. క్యాచ్. ఓకే, క్యాచ్ ఎలా చేస్తావు? ఫస్ట్ వాక్ చేస్తే క్యాచ్ చేస్తున్నా. ఓకే, ఇది కూడా చాలా దారుణంగా ఉంటుంది. అటాక్ అగైన్ విజయ్. 1 అటాక్, 1 ట్యాగ్ అటాక్. జస్ట్ పట్టుకున్నామంటే డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మనం చేసే అటాక్ కన్నా డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. విజయ్ ఇదే కానీ సపోజ్ డిఫెన్స్ చేయలేదనుకో నా మీద పడిపోతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది, డెఫినెట్గా ఇంజరీ అయిపోతుంది. ఇంజరీ అయిన తర్వాత అయ్యో బాబు అనేదానికంటే ముందు మీరు డిఫెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. అసలు రానివ్వకూడదు. మన బాడీకి దగ్గరలోకి ఎప్పుడు కూడా ఇలాంటి వెపన్లు కూడా రాకుండా చూడాలి. విజయ్ కమాన్ చెక్. అంతే, బ్లాక్ చేసి క్యాచ్ లాగుకోవటం. ఇక్కడ నుంచి కావాలంటే మీ ఇష్టం. ఓకే, తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి నీకు చూసారు, ఇన్ని విధాలుగా మనం చేయొచ్చు అది. సో మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి అనుకున్నాను. అర్థం కాకపోతే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, మళ్ళీ నేను రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం 3 చేస్తాం కదా. ఓకే, ఈ 3 ఎల్బోస్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనకి నెక్స్ట్ ఎల్బో అటాక్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీరు ఈజీగా ఉంటుంది. ఓకే విజయ్, ఇప్పుడు మనం చేసిన ఈ 3 ఎల్బోస్ మీద మనం వర్కౌట్ చేస్తాం. మీకు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు కూడా మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రాణ మాన రక్షణకు మాత్రమే వాడండి. అత్యవసర పరిస్థితుల్లోనే మాత్రమే వాడాలి. ఇలాంటి ఓకే సేఫ్టీగా మీరు నేర్చుకుని ఉంటారని మాత్రమే నేను నేర్పుతున్నాను. ఓకేనా, ఇది అసలే ఓల్డ్ స్టైల్ ఆర్ట్స్, చాలా చాలా టఫ్గా ఉంటుంది ఆర్ట్ అది. ఓకే, జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు ఒక వెపన్లా తయారవ్వాలి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెపన్లా తయారవ్వాలి. మీ దగ్గర ఆర్ట్ అంటే మీరు ఎటైనా అంత ధైర్యంగా వెళ్తారు. ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ వెపన్స్ పట్టుకెళ్ళాం కదా. ఒక కర్ర కానీ ఒక వెపన్ కానీ ఏదైనా పట్టుకెళ్ళినా ఎలా అంటే బయట దోసేస్తారు. పట్టుకెళ్ళినవారు కదా, బస్సు ఎక్కినా వస్తారు, ఫ్లైట్ ఎక్కినా దోసేస్తారు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళాం కదా విజయ్. అదే మీరు ఒక వెపన్లా తయారవుతే మీ దగ్గర చిన్న వెపన్ కూడా అవసరం లేదు. మీ బాడీయే మీరు వెపన్, 20 సాధన కూడా వేయచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విజయ్ మనం చేసిన ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఫైట్లో ఎలా వాడతాం, కంటిన్యూషన్ ఫైట్ ఎలా వాడతాం అనేది చేద్దాం. రైట్, ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన 3 ఎల్బోస్ ఉన్నాయి కదా, ఆ 3 ఎల్బోస్ ఫస్ట్ ఎల్బో తీసుకుందాం. చూడండి, అవుట్ సైడ్. ఓకే, అవుట్ సైడ్ మనం కొట్టినప్పుడు ఎలా తీసుకోవాలి, దాని ఫైట్ కంటిన్యూషన్ ఎలా ఉంటుందో చూపిస్తాయి. ఓకే, సపోజ్ విజయ్ 1 పంచ్. ఓకే, 1 2 and 3 నీ కిక్. ఓకే, నీ కిక్ ఎందుకు కొట్టాను చూడండి. నా బాడీ కంప్లీట్గా తిరిగిపోయాను కదా, ఇక్కడ నాకు వీలైంది నీ కిక్. రిబ్లో కొడతా, ఎగ్జాక్ట్ రిబ్లో తీసుకెళ్ళి కొడేస్తాను నీ కిక్. అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అంతేగాని ఇక్కడ వచ్చిన తర్వాత ఏ కిక్ కూడా ఫ్రంట్ కిక్ కొట్టాలంటే కొట్టలేం కదా, ఏ కిక్ కొట్టలేము. ఓన్లీ జస్ట్ నీ కిక్ మాత్రం కొడతాం. నీ కిక్ని ఇది రిబ్లో కొట్టాలి. ఓకే, అది మీకు చూడండి ఉంది కదా, రిబ్లోకి నీ కిక్. ఓకే, నీ కిక్ అంటే ఫ్రంట్ కొడతాం, ఇది రిబ్ సైడ్ కొడతాం.
దీని కంటిన్యూషన్ ఫైట్ అది అర్థమైంది కదా. పంచెస్ విజయ్, పంచ్, ఎస్, ఎల్బో అండ్ రేప్. ఇంతవరకు ఒక కాంబినేషన్. దానికి ముందు వెనక ఫైట్ కంటిన్యూ జరుగుతుంది. మళ్ళీ మా నాగు మాస్టర్, రంగాచార్య మాస్టర్తో చేసే ప్రయత్నం చేస్తాను వీడియో చెగిలితే విజయ్ అసలు. ఎందుకంటే కంప్లీట్గా నక్అవుట్ హ్యాండ్ మూమెంట్స్ చేస్తాను మీకోసం, బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకే, సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చి విజయ్ ఓకే, కొన్ని డెడ్లీ పాయింట్స్ ఉంటాయి, అవి గురుముఖంగానే నేర్చుకోవాలి. అవన్నీ కూడా ఆన్లైన్లో కుదరదు, చెప్పకూడదు కూడా. ఓకేనా, రైట్ విజయ్. వన్స్ అగైన్ డిఫెన్స్ యాజ్ యూజువల్, డిఫెన్స్ అటాక్. ఎక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఓకే విజయ్. ఇక్కడ నేను ఏం చేశాను, 2 elbows ఎట్ ఎ టైం చేశాను. ఎలా చేశానంటే 1 వచ్చి జస్ట్, 2 వచ్చి ఇందాక మీకు ఆల్రెడీ మేము ఇందాక 3 elbows ప్రాక్టీస్ చేశాం కదా. 3 elbows ఇక్కడ నేను 2 elbows వాడా. అంటే సిచ్యువేషన్ మీకు తెలియాలంటే మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏది ఎప్పుడు వాడాలనేది మీకు ఆటోమేటిక్గా చేస్తారు. ఎందుకంటే ఒకసారి విజయ్ అది చేసాం కదా, ఇంకా నాకు ఏ అవకాశం లేదు. హ్యాండ్ మూమెంట్ చేయాలంటే మళ్ళీ రేపు ఇన్సైడ్ కొట్టాలి. ఇక్కడ కొడితే మనిషి అది. సో చూసుకోవటం, మనుషులు ఎవరిని పడితే కొట్టద్దు, గుర్తుపెట్టుకోండి. కొన్ని మూమెంట్స్ మాత్రం సరదాగా కూడా చేయకూడదు. స్టార్టింగ్లో ఎవరైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు కూడా ఏడకూడదు అని ఉంటుంది. జస్ట్ 2 or 3 months మాత్రమే. తర్వాత ఎవరు జోలికి వెళ్ళరు. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను 36-37 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఫస్ట్ 2 months 3 months అంతే. 3 months తర్వాత ఎవరికే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆటలో ఎక్స్పర్ట్స్ అయిపోతుంటారు. అయ్యే కొంతకి ఏమవుతుందంటే విజయ్, వాళ్ళు కొడితే ఏం జరుగుతుందనేది తెలుసు. అందుకని వెళ్ళరు అసలు. దాని తగ్గట్టు ఇన్స్టిట్యూట్లో మీకు కూడా ఏం చేస్తామంటే వాళ్ళు అలాగే కంట్రోల్లో పెడతారు. సో ఇందా మీకు చెప్పాను కదా, ప్రాణ మాన రక్షణ మాత్రమే వాడాలి, ఇలాగ దీనికే వాడాలి, ఎక్కువ పడితే అప్పుడు చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు కొట్టకూడదు అని చెప్పి అన్నాం కదా. ఇవే రోజు మీ పిల్లలకు కూడా అదే చెప్తుంటాం. సో వాళ్ళు కూడా పద్ధతిగా ఉంటారు, ఒక డిసిప్లిన్గా ఉంటారు. చూసారు కదా ఎలా ఉంది మార్షల్ ఆర్ట్స్. ఈ ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా చాలా గొప్ప ఆర్ట్. ఇది దొరకదు విజయ్. ఆ అదృష్టం ఉంటే తప్ప మీరు ప్రాక్టీస్ చేయలేదు. మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి నేను ట్రైనింగ్ ఇచ్చేదాన్ని నేను ఒక్కడే చేస్తున్నాను. నేను నాగు మాస్టర్, రంగాచార్య మాస్టర్ ఇస్తున్నారుగా తక్కువ. నేను ఇది నా 24 hours నాకు ఇది ట్రైనింగ్. మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు కూడా నా ఎన్ని క్లాసులే. నా ప్రొఫెషన్ ఇది. సో నాకు చాలా ఇష్టం నా ప్రొఫెషన్. ఓకే, నాకు మంచి ప్యాషనేట్గా చేస్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను క్లాస్లో ఇవ్వడం ఉంటుంది ప్రతిరోజు కూడా. గత 36 ఏళ్ళ నుంచి నాకు ఏ ఒక్కరోజు కూడా ఆపింది లేదు. ట్రైనింగ్ తీస్తూనే ఉన్నాను. అందుకని వేల మంది స్టూడెంట్స్ నేను తయారు చేయగలిగాను. దాంట్లో అద్భుతమైన స్టూడెంట్స్, మామూలు స్టూడెంట్స్ కాదు. నాకు హైదరాబాద్ రాకముందు వెస్ట్ గోదావరిలో నెంబర్ 1 స్టూడెంట్స్ ఉన్నారు, ఫైట్స్ నెంబర్ 1 ఫైటర్స్ అంతేగా. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ స్టూడెంట్ అజయ్ అని ఒక అబ్బాయి అన్నాడు. అద్భుతం అన్నాడు. అత్యంత దారుణంగా ప్రాక్టీస్ చేశాడు విజయ్, తెలుసు కదా. నా తర్వాత అత్యంత దారుణంగా ప్రాక్టీస్ చేసింది అతను ఒకడే. స్టెచ్ చేస్తాం కదా, చేసి దాన్ని రోల్స్ చేయడం అనేది అత్యంత దారుణంగా చేసిన వ్యక్తి అబ్బాయి. ఆ తర్వాత విజయ్ వచ్చాడు. విజయ్ జాయిన్ అయ్యాడు. ఇంక విజయ్ అంత కింద పడి మీద పడి చేయలేను అనే బాడీ మాత్రం వాళ్ళ నోట్లోంచి రాదు. ఇప్పుడు కూడా చేయడమే వాళ్ళు తెలిసిందల్లా. అద్భుతంగా చేస్తారు. నెక్స్ట్ నీలా, ప్రదీప్, ఇంకా చాలామంది ఫైటర్స్ ఉన్నారు. ఇంకా యంగ్స్టర్స్ కిడ్స్ ఉన్నారు. 5 members బ్లాక్ బెల్ట్స్ ఉన్నారు వాళ్ళు. గోపి, రాజు, ప్రభు, అఖిల్, ఇంకా ఒక 5 members ఉన్నారు. వీళ్ళంతా ఒక సెక్షన్. అయితే వీళ్ళు కాకుండా ఆర్టిస్టులు వచ్చి చరణ్ దీప్, ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అందరు హీరోలతో యాక్ట్ చేశాడు ఆయన. చరణ్ దీప్ బాబో, ఆయన టూ మచ్ ప్రాక్టీస్ చేసి పడేశాడు. నెక్స్ట్ గగన్ గారు, ఆయన కూడా దారుణమైన ప్రాక్టీస్. లేడీ బ్లాక్ బెల్ట్, నా ఫస్ట్ లేడీ బ్లాక్ బెల్ట్ వచ్చి స్నేహ గారు, డాక్టర్ స్నేహ గారు. ఇక ఆవిడైతే అల్టిమేట్ అంతే. నేను చాలామంది ప్రాక్టీస్ చూశాను కానీ అంత దారుణమైన ప్రాక్టీస్ వాళ్ళే. నేను ఈ వీడియోలో ఆవిడ ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఒక డాక్టర్ లేడీ అయి ఉండి ఆవిడ ఎలా చేశారంటే, నా కెరీర్లో ఫస్ట్ అలాంటి స్టూడెంట్ని చూడటం. అంటే గర్ల్స్లో నా టాప్ 5 గర్ల్స్లో ఆవిడ ఫస్ట్ బ్లాక్ బెల్ట్, ఫస్ట్ అంత గొప్ప స్టూడెంట్ ఆవిడ.
అలాగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కొంతమంది గురించి చెప్తాను. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, మీ వాళ్ళకి పంపించండి. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో వల్ల మీకు మంచి హెల్ప్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, ఈ వీడియో వల్ల మీకు హెల్ప్ అవ్వాలి, మీరు మంచి ఆర్ట్ నేర్చుకోవాలి అనేది నా ఎయిమ్. ఓకే, తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 1 month మీరు రెగ్యులర్గా మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాని మజా మీకు అర్థం. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.